పాత గుంటూరులోని సిఐటియు కార్యాలయంలో మంగళవారం గ్రామ పంచాయతీల స్వయం సమృద్ధి ఎలా అనే అంశంపై రాష్ట్ర సదస్సు జరిగింది. ఏపీ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సుకి ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్ కుమార్, బూర్ల రామాంజనేయులు అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం తరపున పంచాయతీ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు వర్తింపజేసేలా చర్యలు చేపడతామని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ గ్రామ పంచాయతీలకి వచ్చిన నిధులను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని చెప్పారు. సిఐటియు నాయకులు ఉమా మహేశ్వరరావు, లక్ష్మీ నారాయణ తదితరులు ఈ సదస్సులో పాల్గొన్నారు. దానికోసం కూడా మనం అందరం కలిసి కృషి చేయాలి. మరి ఇలా చెప్పారు అన్నాడు, మీకు కొన్ని సంక్షేమ పథకాలు కొంతమందికి అందుబాటులోకి రావు. ఇల్లు కానీ, గృహ వసతి కానీ, లేకపోతే ఇన్సూరెన్స్ కానీ, ఈఎస్ఐ కానీ, పిఎఫ్ కానీ ఇటువంటి అంశాల మీద ఎట్లా ఆలోచన చేసి ప్రభుత్వంలోని అధికార యంత్రాంగాన్ని ఈ దిశగా మళ్లించి దాని ద్వారా పనిచేయడానికి అవకాశాలు ఉన్నాయో పరిశీలించి చేద్దాం. కార్యక్రమాల అమలుకి కృషి చేద్దామని తెలియజేసుకుంటూ మీలో ఒకటిగా నన్ను కూడా భావించండి. వీలున్నంత వరకు నేను ఈ సమస్యల పట్ల చిత్తశుద్ధితో స్పందిస్తానని కూడా మాట్లాడుతూ సెలవు తీసుకున్నాను. ఇందులో పాల్గొనే భాగస్వామ్యం కలిగజేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. అంటే గ్రామ పంచాయతీలకి నిధులు వాస్తవంగా పంచాయతీరాజ్ సంస్థల్లో గ్రామ స్థాయిలో ఉండే గ్రామ పంచాయతీ ఈరోజు ఇందాక చెప్పారు 13,000కు పైగా మనం విడిపోయిన తర్వాత మన రాష్ట్రం 13,000 దాదాపు గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీడికి నిధులు కావాలి. వాస్తవంగా భారత రాజ్యాంగంలో గొప్ప రాజ్యాంగ సవరణ చేశారు, 73వ సవరణ. ఆ సవరణ ద్వారా గ్రామ పంచాయతీలకు రాజ్యాంగ భద్రత వచ్చింది, నిధులు ఇవ్వాలి అని చెప్పారు. 5 ఏళ్లకు ఒకసారి రాష్ట్రంలో ఫైనాన్స్ కమిషన్ వేస్తారు, ఆర్థిక సంఘం అని చెప్పేసి. ఆ ఫైనాన్స్ కమిషన్ రాష్ట్ర స్థాయిలో గ్రామ పంచాయతీలకు ఎలా నిధులు ఇవ్వాలో చెప్తారు. అలాగే జాతీయ స్థాయిలో కూడా ఒక 5 ఏళ్లకు ఒకసారి ఫైనాన్స్ కమిషన్ వేస్తారు. 14 ఆర్థిక సంఘం, 15 ఆర్థిక సంఘం వేశారు. వాస్తవంగా నిధులు కొన్ని వచ్చినాయి కూడా. అవి గ్రామ పంచాయతీలకు వచ్చిన నిధులన్నింటినీ కూడా గత ప్రభుత్వం 2019, 2024 మధ్య ఉన్నటువంటి ప్రభుత్వం ఆ నిధులను కూడా తరలించేసి గ్రామ పంచాయతీలు పూర్తిగా నిర్వీర్యం చేసి, ఎందుకంటే మీకు జీతాలు రావడానికి దానికి కూడా సంబంధం ఉంది కాబట్టి మాట మీకు చెప్తా ఉన్నాను. అందుకని వాస్తవంగా గత ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు చాలా మంది జిల్లా అంతా దాదాపు తెలుసు. 90% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచారు. కానీ వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకమయ్యారు. కారణం ఏంటి? ఆ నిధులన్నీ ఇక్కడ రూపాయి కూడా లేకుండా మొత్తం పట్టుకుపోయినటువంటి పరిస్థితి. అందుకని అలా చేయటం సరైనది కాదు కదా. ఎవరిచ్చిన నిధులని? ఆర్థిక సంఘం ఇచ్చినటువంటి నిధులు. అందుకని ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఈ ప్రభుత్వం కూడా ఆర్థిక సంఘం జాతీయ స్థాయిలో ఇస్తున్న నిధులు, ఆ నిధులు గ్రామ పంచాయతీకి నిధులు గ్రామ పంచాయతీలోనే ఖర్చు పెడతారు. అట్లాగే రాష్ట్ర స్థాయిలో ఆర్థిక సంఘం ఉంటుంది, వాళ్ళ సిఫార్సులు కూడా అమలు చేయాలి. గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వాలి. గ్రామ పంచాయతీలకు నిధులు లేకుండా మీకు వేతనాలన్నీ సక్రమంగా లభించేటటువంటి పరిస్థితి లేదు.